ఇది కైకలూరు గ్రామ శివార్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది కైకలూరు గ్రామ శివార్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామ చివరిలో ఈ ప్రాంతంలో నివాసాలకు దగ్గరగా ఈ డంపింగ్ అనేది చేస్తున్నారు. అది చేయడమే కాకుండా పూర్తిగా తగలబెడుతున్నారు. ఇది అత్యంత విషపూరితమైనటువంటి వాయువుల్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది దారి పక్కనే ఉంది, రోడ్డు పక్కన ఇంచుమించు మీటర్ల 10 నుంచి 100 మీటర్ల దూరం వరకు కూడా విస్తరించి ఉంది. ఇదంతా కూడా 100 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చుట్టూ కూడా కాలనీస్ ఉన్నాయి. హౌసెస్కి దగ్గరలో ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రధాన రహదారి కైకలూరు నుంచి ఏలూరు మార్గానికి. ఈ ప్రధాన రహదారి గుండా ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు చివరిలో డంప్ చేస్తున్నారు. ఈ డంప్ చేయడమే కాకుండా దీన్ని తగలబెడుతున్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి వాయు కాలుష్యంతో పాటు విపరీతమైన విషవాయువులు వాతావరణంలో కలిసి తీవ్రమైనటువంటి వ్యాధుల్ని రావడానికి విషవాయువులు వాతావరణంలో కలిసి ప్రజలకు రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. అంతేకాదు పర్యావరణానికి కూడా విపరీతమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇది కైకలూరు గ్రామానికి, కైకలూరు నగర పంచాయతీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఇక్కడ మనకి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నివాసాలకి సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. గార్బేజ్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైనటువంటి దూరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో డంప్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని కాల్చకూడదు. ఇది ఎన్జిటి రూల్స్ ప్రకారం కూడా చాలా రాంగ్ అనమాట. అలాంటిది ఇక్కడ ఎవరు కూడా రూల్స్ని పాటించడం లేదు. రూల్స్కి వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, ప్రతి ప్రదేశంలో కూడా చెత్త తగలబడుతూ ఉంది. ఇదంతా కూడా నల్లగా ఉన్నదంతా కూడా తగలబడింది. ఎవరు తగలబెడుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఇదంతా కూడా రోడ్డు పక్కలే ఉంది. పక్కన చేపల చెరువులు, తర్వాత జనావాసాలు, ఈ పశువులు, ఇవన్నీ కూడా వీటి బారిన పడడం వల్ల విపరీతమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, అధికారులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడైతే ఈ పరిస్థితి అయితే మారడం లేదు. ఎక్కడైనా దూరం ప్రాంతాల్లో, అంటే గ్రామానికి ఇక్కడ ప్రజలకు దూరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దీన్ని డంప్ చేయడం అలాంటివి జరగాలి. అలాంటిది ఏమీ జరగట్లేదు. నాయకులు రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే ఇది రోడ్డు పక్కన ఉన్నటువంటిదే. వీళ్ళు మంత్రులు కానీ మిగతా వారు కానీ వారి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి గురించి మాట్లాడి వీటి మీద చర్యలు చేపట్టి ఇలాంటి ఇష్యూస్ని మళ్ళీ రైజ్ అవ్వకుండా ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేస్తే పర్యావరణం బాగుపడుతుంది. తర్వాత ఉన్నటువంటి భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. ప్రజలు కూడా దీని మీద ప్రశ్నించాలి. ప్రజలు కూడా దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వీటి నుంచి వచ్చేటటువంటి వ్యర్థమైన వాసన, తర్వాత ఇవి కుళ్ళినప్పుడు వచ్చేటటువంటి డికంపోజ్ అవుతున్నప్పుడు రకరకాల క్రిములు బయటకు వస్తాయి, మురుగు వాసన వస్తుంది. అలాగే వర్షాకాలం విపరీతమైనటువంటి వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో చెత్తను తగలబెట్టడం వల్ల దాని నుంచి వచ్చేటటువంటి విషవాయువులు గాలిలో కలిసి పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల విపరీతమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. సో రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితులు, అంటే ఇక్కడే కాదు చాలా ప్రదేశాల్లో కూడా, చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఎక్కడైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి వల్ల రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం, వర్షపాతం పడితే ఎక్కువగా పడటం, లేకపోతే చాలా తక్కువ వర్షపాతం రావడం అనేది చూస్తున్నాం. భూమి పూర్తిగా వేడెక్కిపోవడం చూస్తున్నాం. అత్యధిక ఉష్ణోగ్రతలను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉష్ణోగ్రతల పరిస్థితుల నుంచి, అంటే ఇక్కడ ఒక చోటే కాదు, ఇలాంటి పరిస్థితులు అన్ని రకాల ఏరియాస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేయగలిగితే, ఏ ప్రభుత్వాలైనా సరే ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని క్లియర్ చేయగలిగితే తప్పకుండా మళ్ళీ పాత రోజులు అనేవి మనం చూస్తాం. పర్యావరణం అనేది కలుషితం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే అందరి మీద ఉంది. వాతావరణ కాలాలు కూడా జిగ్జాగ్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పడితే విపరీతమైన వానలు పడడం, వర్షాలు పడాల్సిన టైంలో కాకుండా వేరే సమయాల్లో వర్షాలు పడడం, ఇలాంటి పరిస్థితుల్ని మనం సరిచేసిన వాళ్ళం అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఇలాంటి వాటిని వ్యతిరేకించాలని, అలాగే ఎక్కడ పడితే అక్కడ ఇలా పడేయడం కూడా
హానికరం కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఆర్ ఛానల్స్. థ్యాంక్ యూ.